హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం అని చెప్పేసి ఈరోజు 5:30, 6 కల్లా లేచాను. నేను లేచి ఇల్లంతా తడిబట్ట పెట్టేసి బయట అయితే ముగ్గు వేసుకున్నాను. నైట్ తమ్ముడైతే వచ్చాడు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి నేనైతే ఇక్కడ వంట పని అయితే ముందుగా చేయడానికి గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ మార్నింగ్ ఒకసారి అయితే తుడుచుకుంటాను. ఇంకా మన ఆడవాళ్ళు ఎక్కువగా ఉండేది కిచెన్లో కాబట్టి కిచెన్లో కూడా మనము పూజ చేసుకుంటాం కదా అప్పుడప్పుడు ఒకసారి. ఇంకా మా పాప కూడా నాతో పాటే ముందుగానే లేచింది. నిన్న ఆఫ్టర్నూన్ అయితే మమ్మీ అయితే ఇంటికి వెళ్ళిపోయింది. మమ్మీ వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధగా అనిపిస్తుంది కదా. ఇంకా నేనైతే కిచెన్లో అయితే వంట పని అయితే స్టార్ట్ చేశాను. వంట పని పూర్తయిన తర్వాత దేవుడి దగ్గర పూజ నెమ్మదిగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ముందుగానే కిచెన్ అయితే వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు పప్పు కర్రీ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ నేనైతే థర్స్డే రోజు దేవుడి పటాలను అన్ని నీట్గా తుడిచి బొట్లు అయితే పెట్టుకున్నాను. నిన్న పెట్టిన పువ్వులు పూజ సామాను అంతా తీసి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే పెరుగు, అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి అయితే పూజ సామాను అయితే క్లీన్ చేసుకుంటాను. అలా చాలా బాగా క్లీన్ అవుతాయి. పూజకి కావాల్సిన పూలు అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టాలని చెప్పేసి నేనైతే పాయసం అయితే రెడీ చేస్తున్నాను. నాకైతే ఇంకా హెల్త్ అయితే అస్సలు సెట్ కాలేదు. నాకు కొంచెం కాఫ్ కూడా వస్తుంది. అందుకని చెప్పేసి నా వాయిస్ కూడా కొంచెం వేరేలాగా వస్తుంది. నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ నేను దేవుడి మందిరం అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని దేవుడి పటాలకు మంచిగా పూలు పెట్టుకొని అయితే దీపం పెట్టుకుంటున్నాను. ఇంకా శ్రావణం వస్తే రోజు పూజలే అవుతాయి కదా. ఇంకా డైలీ తలస్నానం అంటే మళ్ళీ ఇంకా నా హెల్త్ ఎలా అవుతుందో ఏమో అని టెన్షన్గా ఉంది. ఇదివరకు మా పాప పూజ చేసేటప్పుడు చాలా డిస్టర్బ్ చేసేది. కానీ చాలా రోజుల నుంచి అయితే నేను దీపం పెడుతుంటే అస్సలు ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు. నేనైతే చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నాను పూజ అయితే. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇల్లు అలానే ఉంటుందో ఏమో. నేను లేస్తే నాతో పాటే లేచింది. ఈరోజు అయితే 5:30కే లేవగానే తనకి బ్రష్ చేపించి పాలు తాగిపించి టీవీ దగ్గర అయితే కూర్చొని బొమ్మలు అయితే చూస్తుంది. ఇంకా ఆ లోపు నేనైతే వంట పని పూర్తి చేసుకొని దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని దీపం అయితే పెట్టుకున్నాను. ఈరోజు నా పూజ అయితే చాలా బాగా పూర్తయింది. మీట్లో మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.